సర్వసభ్య సమావేశానికి పలువురు అధికారులు సర్పంచులు డుమ్మా. ఎంపీపీ ఆగ్రహం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ వాసుదేవ గుప్తా ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి అధ్యక్షతన శనివారం నాడు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. కొంతమంది అధికారులు దిగువ స్థాయి సిబ్బందిని పంపించారు. దీనితో డుమ్మా కొట్టిన అధికారులు, సర్పంచులకు ప్రజా సమస్యలు పట్టవా అంటూ ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ సమస్యనైనా అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో పారిశుద్ధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీ, కలుషితం లేని మంచినీటిని అందించాలని, అదేవిధంగా గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాగాల వెంకటరమణ, ఆల్ఫ్రెడ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఆర్డబ్ల్యూఎస్ఏ ఈ లక్ష్మీ నరసింహ, పంచాయతీ ఏఈ వెంకటయ్య, డాక్టర్ భావన, ఏపీఓ వసుధ, ఏఓ హనీఫ్ ఖాన్, పంచాయతీ సెక్రటరీలు, అధికారులు పాల్గొన్నారు. మనకు ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు దాదాపుగా మనకు 3,46,320 దినాలు కట్టించాల్సి ఉండగా మనకు అందరికీ చేసిన మిగిలినట్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందంటే మనకి డిపి గారు ఒక బోర్ వేసి పైపుల ద్వారా వాళ్ళకు గమకాల రస్తా వాళ్ళకు మంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా పెద్దగా ఈ ఎలక్షన్ వార్డులో 2 వర్క్స్ పెద్ద టేకప్ పంచాయతీ సెక్రటరీ గత సంవత్సరం దాదాపుగా మనం జీజీఎంపీ కింద దాదాపు 1 కిలోమీటర్ల వరకు మన సీసీ రోడ్డు వేయడం జరిగింది. మెయిన్గా మా డిపార్ట్మెంట్ తరఫున ఇంజక్షన్ వచ్చేటప్పటికి 597 పశువులకి ఇంజక్షన్ చేయడం జరిగింది. 606 దూడలు పుట్టడం జరిగింది. అలాగే టీకాలు వచ్చేటప్పటికి 26,750 పశువులకి టీకాలు వేయడం జరిగింది. కేసెస్ వచ్చేటప్పటికి 11,000 కేసెస్ చేయడం జరిగింది. రెక్కల నివారణ మందులు అనేవి 5,000. ఇది కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ఇటువంటి స్కీమ్స్ అయితే గడ్డి గింజలు అంటే జొన్నలు, మొక్కజొన్నలు మొత్తము 800 కేజీలు అనేవి మన వాళ్ళ విషయంలో అందరూ మాకు సపోర్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే దానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, శిశు గృహ, తర్వాత చిల్డ్రన్స్ హోమ్, తర్వాత ఓఎస్సీ వన్ స్టాప్ సెంటర్ గత నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. శిశు గృహకు వచ్చేసి ఎవరైనా అనాథ పిల్లలు ఉన్నా, లేదంటే ఎక్కడైనా పిల్లల్ని వదిలివేయబడిన పిల్లలు ఉన్నా, లేదా ఎవరైనా పెంచలేము అని చెప్పేసి తల్లిదండ్రులు ఉండి కూడా గవర్నమెంట్కి సరెండర్ చేస్తాము అన్న ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి మనకి నంద్యాలలో పొన్నాపురం కాలనీలో శిశు గృహ ఏర్పాటు చేశారు. అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడున్న పిల్లల్ని ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు దత్తత తీసుకుంటాము అని అంటే కూడా అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలో ఈరోజు మనం చర్చించుకుంటున్నది మనకి చర్చ జరుగుతున్నాం. మనకు చర్చలు అవి వీళ్ళు చెప్పేవరకే జరుగుతున్నాయి, సక్రమంగా అమలు కావడం లేదని కొందరి ఎందుకు జరుగుతున్నాయా, ఎందుకు మనం అనిపించగల అది మీరు కొంచెం మన మండలాధికారులు ఎంతసేపు వచ్చినా ఇలా టీవీ సమూహాలకే అఖిల విధానాన్ని మనం ఎగతాళి చేస్తున్నాం. ఆ ఎగతాళి మనకు ఎందుకు కావాలా? మనం ఒక అధికారం నుండి మనం ఎగతాళి ఎందుకు చేయించుకోవాలా? మనమే టీసీ అంశాలకి కూర్చున్నామా? అదేమో మనం తినలేమా? బయట 100 ఖర్చు పెడుతున్నాం. టీసీ అంశాలకి వచ్చి అక్కడ కూర్చొని చర్చలు పనులు కట్టుకుంటామా? అది మనం ఒకసారి మనం అందరితో చర్చించుకోవాలా. ఎందుకు జరుగుతుంది ఇది అంటే మనం బాగుంటుందా?
మరి ఏమైనా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏదైనా కావాలని ఎవరు ఏమన్నా సమాజం చెప్పడం లేదు కదా, చెప్తుంటే వాళ్ళకి అమలు చేయకపోతే మనం తప్పి ఓటు బలవంతుకోవాలంటే మనం అంత ఈ విధంగా మాట్లాడినప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి. ఒకరు తినడం మనం ఒకరు వచ్చిన కన్నా గౌరవంగా పెడతాం. మనం గౌరవంగా పెట్టేదానికి కూడా దానికంటే మళ్ళీ ఒక టీ పోయినా నీళ్ళు పోయకపోతే నీళ్ళు పోయినా టీ పోయినా మళ్ళీ చెప్పాలి. ఇది పెట్టి మళ్ళీ మనం తీసుకెళ్ళాలి. అందుకు కాబట్టి చెల్లబడి కనీసం అంటే 100 ఉంటే కనీసం అంటే 85% 90% అమలే కావాలా. అవుతేనే మనకు కూడా దీనికి వ్యాల్యూ అనేది పద్ధతి ఉంటారు. ఏదో వచ్చినాము లేదా చుట్టుపక్కల ఏదో పిలిచినారు పోయినాము ఏదో చెప్పినాము అనేది కాకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైనా గ్రామాల్లో ఉన్న సమస్య చెప్పండి, చెప్తే మనం కూడా అధికారుల మీద ఏదైనా చర్చ తీసుకొని అవుతుంది. మనం ఏం వెళ్ళగాకుంటే నిజంగా బాగానే ఉందేమో, వ్యవస్థ బాగానే జరుగుతున్నాయేమో, ఏ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండం జరుగుతుందేమో అనేది ఏర్పడుతుంది. ఎంతో కొంత మనం 2-3 రోజులు మీటింగ్ ఉన్నప్పుడు మన గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేస్తుంది అనేది కూడా మీరు కొంచెం చర్చించుకోవాలా. చర్చించుకుంటే మనం కూడా ఒక విద్యనా వైద్యము ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ దీనిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని మీరు కానీ మనం తెలపడితే మేము మన గట్టి అడగడానికి ఉంటుంది. మీరు మేలు ఆటలో కూర్చుంటే మేము మేలు ఆటలో కూర్చుంటే వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఇట్లా అయితే ఇబ్బంది పడుతున్నాం చాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం అనేది గ్రామాల్లో ఉంటే వాళ్ళ ప్రాబ్లం కాదు మన ప్రాబ్లం అని ఇప్పుడు గుర్తించుకొని ఎంతో కొంత సమస్యలు ఉంటే చెప్పే వాళ్ళ కూడా మనం మాట్లాడడానికి అవుతుంది. సార్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 10 డిపార్ట్మెంట్ లేకపోతే ఖచ్చితంగా మేము ఇవ్వండి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఎలక్ట్రానిక్లు కేసుకినాలి ఇవాళ ముఖ్యం. ఎందుకంటే కేసుకినాలు అత్యంత వాడుతుంది, దానికి వెంబడే మనం చూసుకోలేదని చూసుకోవాలి.